రాజ్యాంగాన్ని తూట్లు పొడిసి ఒక వ్యక్తి స్వేచ్ఛ కానీ వ్యక్తి ప్రాణానికి కానీ విలువ కానీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నా ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలపాలన్నటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గమైన పరిస్థితుల నుంచి మనం ఎట్ట బయటపడదామన్నటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మదిలో వచ్చి వారు మాకు ఇచ్చినటువంటి టిప్స్, వారు మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక విషయాలను బట్టి నేను ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఎవ్రీవన్ నోస్ దట్ we are here to address a crisis that strikes the very heart of our constitutional fabric. The weaponization of the police force to suit the ends of the ruling party. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోలీసు వ్యవస్థని పాలకపక్షం తన ప్రైవేట్ ఆర్మీగా, తన పార్టీలో ఒక వింగ్గా, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా, ఒక మాఫియా గ్రూపుగా ఈ పోలీసు వ్యవస్థను తయారు చేసి మొట్టమొదటగా అపోజిషన్ లీడర్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, తర్వాత మేధావుల మీద పడ్డారు, లాస్ట్లో సామాన్యులను కూడా వదిలే పరిస్థితి వాళ్ళు లేరు. దీనికంతా కారకం ఈరోజు సాయి కృష్ణ అని చెప్పే ఒక కృష్ణలంకకు సంబంధించినటువంటి 22 ఏళ్ల అబ్బాయి పోలీసుల చేతిలో దుర్మార్గంగా అతి క్రూరంగా హింసింపబడి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో సుమారు 50 రోజుల నుంచి చెలించనటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మా అధినాయకుడు నిన్న అక్కడికి పోయి వాళ్ళ తల్లిని విచారించి కథన రంగంలో దిగిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం చెలించిందని చెప్పడానికి నేనేం సంశయించటంలే. ఈ విధమైనటువంటి పతనం కొత్త కాదు ఈ రాష్ట్రానికి. ఇది ఎక్కడ బిగినైందంటే చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, గౌరవనీయ మంత్రి, దేశ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వారు వేసినటువంటి విత్తనం రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త ప్రక్రియ, కొత్త విధానం, కొత్త ఒరవడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మొదటి రోజే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం పతనం వైపు దూసుకుపోవడానికి మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి అడుగది.